ఇప్పుడు శుభలేఖలో చిరంజీవి గారు మీరు. అవునండి, అవును, చిరంజీవి గారు, సుమలత గారు. సో మీది మీ కపుల్ నేను తులసి గారు. సో అప్పటికి చిరంజీవి గారు అప్పటికి వాజ్ ఆల్రెడీ రైజింగ్ స్టార్. సో ఆ క్షణం అంటే అప్పుడు ఎలా అనిపించింది సార్? మీరు ఫస్ట్ సినిమా అప్పట్లోనే చిరంజీవి గారు ఒక రైజింగ్లో ఉన్నారు. ఆయన చూడడానికి చాలామంది వచ్చేవారండి, అప్పుడే వచ్చేవారు. వైజాగ్లో షూటింగ్ చేశాం కదా, ఆయన చూడడానికి చాలామంది క్రౌడ్ వచ్చేవారు. ఈ వాజ్ ఆల్రెడీ రైజింగ్ స్టార్ చిరంజీవి గారు అనేసరికి నా ఫస్ట్ హీరో. మీరు ఫస్ట్ హీరో మాకు. ఆ ఫస్ట్ హీరో ఆయన. మీరు అప్పటికి మాకు హీరో కదా సార్, క్యారెక్టర్లో అప్పుడు హీరో నాకు తెలిసినంత. అండ్ అంటే అప్పటికి ఇప్పటికి చిరంజీవి గారిలో మీరు గమనించింది ఏంటంటే? లేదంటే నేను దాని తర్వాత వారితో నేను మూడు సినిమాలు పనిచేశానండి. శుభలేఖ, తర్వాత నెక్స్ట్ మంత్రి గారి వేయంకుడు, పులి, ఈ 3 సినిమాలు. తర్వాత ఎక్కడైనా మధ్యలో ఏదైనా ఫంక్షన్లో హలో ఉంటే హలో అనుకోవడం తప్పించి. బట్ వారు బాగా ఆల్మోస్ట్, అంటే నాతో కాదు, బట్ శైలవాడ చెల్లెలు ఉన్నారు, వసంత్ గారని. సార్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజు వారు ఫోన్ చేసేవారు, ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వసంత్ గారు రోజు కనుక్కునేవారు, అలాగే ఎలా ఉంది ఏంటి అని కనుక్కునేవారు అనమాట. సో అప్పుడు ఇది ఉండేది. ఎక్కడైనా కలిసినప్పుడు డెఫినెట్లీ. మొన్న ఈ మధ్యన నేను విశ్వంభరలో మళ్ళీ ఒక వేషం చేశాను అనమాట. సో నేను వెళ్ళి ఎందుకో అన్నపూర్ణ స్టూడియోస్లో డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను. వారు ఉన్నారని తెలిస్తే వెళ్ళి కలవడానికి వెళ్ళాను అనమాట. సో నైస్. ఆయన అదే సీన్ చూశాను, బాగుంది. మీలాంటి వాళ్ళకి నిజంగా అగైన్ ఇలా ఉండాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి, యూ షుడ్ డెఫినెట్లీ గెట్. సో వెరీ హ్యాపీ. విశ్వంబర ఎలా ఉండబోతుంది సార్? అంటే చాలా మంది స్పెక్టాక్యులర్ ఫిలిం అండి, డెఫినెట్గా ఆకర్షింపబడే సినిమా అవుతుంది. చాలా మంది డిఫరెంట్గా ఉంటుందని అంటున్నారు, ఉండాలని కూడా చాలా మంది ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మీ రోల్ ఎలా ఉండబోతుంది? నాది చిన్న పాత్రేనండి. నాది అంటే దాని మీద ఒక పక్క అదే చెప్తుంటాం, ఒక పక్కేమో చెట్లు నాటాలి అంటుంటాం, ఒక పక్కేమో చెట్లు కొట్టేయాలంటుంటాం. అంటే విస్తరిస్తున్న ఈ ప్రదేశాల దీంట్లోనే మనం కొట్టేస్తున్నాం, కొండలను కొట్టేస్తున్నాం. దాని గురించి ఫైట్ చేసే ఒక ఎన్జిఓ, దాని మించి జరిగే ఒక ఇదనమాట. సో క్యూట్ రోల్. ఇట్స్ స్మాల్ రోల్. బట్ బాలయ్య గారితో మొత్తం ఎన్ని సినిమాలు సార్? చాలా ఉన్నాయి, చాలా సినిమాలు బాలయ్య గారితో. ఎక్కువ బాలయ్య గారితోనే ఇలా ఉంది. బాలయ్య గారితో, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో వాడు ఆల్మోస్ట్ సమానంగానే. ఒక టైంలో వీళ్ళు 4 మెంబర్స్ ఉండేవాడిని, నలుగురికి ఉండేవాడిని. బట్ వీళ్ళకి ఏంటంటే ఐదర్ ఫ్రెండ్ అనో లేకపోతే బావనో ఏదో ఎక్కువగా ఉండేది వీళ్ళ ముగ్గురికి. సో బాలయ్య గారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అదే చిన్న పిల్లడి మనస్తత్వం అండి. ఈజ్ ఎ వెరీ ఓపెన్ పర్సన్. మీకు చాలా స్పేస్ ఇస్తారు, దాన్ని ఆ స్పేస్ని మీరు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటారని మీ చేతిలో ఉంది. అంతే, అది కూడా మీకే ఇచ్చేస్తారు అవతల వారికి. ఈజ్ ఎ వెరీ నైస్ పర్సన్, వెరీ నైస్ పర్సన్. అందరూ మంచివాళ్ళేనండి. సి, మన ఇద్దరమే ఉన్నాం అనుకుందాం, రాజేష్ గారు. నేను మిమ్మల్ని గిల్లేను అనుకోండి, ఒకసారి భరిస్తారు. 2సారి గిల్లేను అనుకోండి, ఇదే వద్దు అంటారు. 3సారి గిల్లేను అనుకోండి, నొప్పిటిందంటే ఏం చేస్తారు మీరు? తిడతారు లేదా కొడతారు. ఓకే. సో మొదటిసారి నేను గిల్లినందుకు నేను స్వేచ్ఛ ఇచ్చారని చెప్పి 2సారి 3సారి గిల్లకూడదు కదా. అవును, అది మనం అర్థం చేసుకోవాలి. 2-3 సార్లు గిల్లితే ఎలా ఉంటుందో అది మనం, అందుకని అది మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళంత దీంట్లో ఉండి మనకు అంత స్పేస్ ఇస్తున్నప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది, వాళ్ళది కాదు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఒకరు మనకు ఇంపార్టెన్స్ ఇస్తానంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మన బాధ్యత, వాళ్ళది కాదు. వాళ్ళ గొప్పతనం దట్ అంత స్పేస్ ఇస్తున్నారు నీకు, దాన్ని కాపాడుకో. సూపర్. ఎవరికి ప్రాబ్లం ఉండదు.